ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఆఫ్రికా దేశాలలో మలేరియా తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆఫ్రికా మలేరియా డేగా జరుపుకోవాలని 2007లో మేలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఈ మలేరియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము ఏప్రిల్ 25న జరపాలని నిర్ణయించారన్నారు। అనంతపురం జిల్లాలో మలేరియా ప్రభావిత ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా పరిగణించి ఆరోగ్య సిబ్బందితో ముందస్తు వ్యాధి నివారణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు। రాబోయే కాలంలో మలేరియా వ్యాధిని అంతమొందించడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు। అనంతపురం జిల్లా ప్రజలకు నేను డాక్టర్ సుజాత మాట్లాడుతున్నాను। ప్రతి సంవత్సరము మలేరియా నివారణ దినోత్సవం ఏప్రిల్ 25న నిర్వహించుకుంటున్నాము। ఇంతకుముందు ఆఫ్రికా దేశాలలో చాలా మలేరియా తీవ్రత ఎక్కువగా ఉండడం వలన అక్కడ ఆ దేశంలో మాత్రమే జరుపుతున్నాము। తర్వాత 2007లో కౌన్సిల్ నిర్ణయించినందువల్ల అన్ని ప్రపంచ దేశాలన్నింటిలో మలేరియా నివారణ దినం జరపాలని నిర్ణయించినారు। అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం మన దేశంలో కూడా మలేరియా నివారణ దినోత్సవం ఏప్రిల్ 24వ తారీఖున జరుపుకుంటున్నాం। 25వ తారీఖు దాని గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాము। రేపు ర్యాలీ ఉంటుంది। మెయిన్గా మలేరియా ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో పుట్టిన ద్వారా మనకి వ్యాప్తి చెందుతుంది। ఈ PHCలో కూడా మలేరియా నిర్ధారణకి బ్లడ్ స్మియర్ టెస్ట్ చేస్తున్నారు। ఇంకా రిమోట్ ఏరియాలో ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్ ద్వారా కూడా నిర్ధారించిన ప్రతి కేసులకి ప్లాస్మోడియం ఫ్యాక్సిఫామ్ నిర్ధారించినట్లయితే దానికి 3 రోజుల ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది। అదే వైవాక్స్ అని నిర్ధారిస్తే దానికి 14 రోజుల ట్రీట్మెంట్ ఇవ్వబడుతున్నది। ఇవన్నీ ప్రతి PHCలో కానీ CHCలో అన్ని ఏరియాస్లలో మనకి గవర్నమెంట్ ఉచితంగా మందులు సరఫరా। అందుకనే మనము ప్రతి ఇంటి బయట ఇంటి లోపల ఉన్నటువంటి నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో 2 రోజులు మించినటువంటి నీటి నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఆ ఇంటి యజమానితో కానీ ఆ ప్రజలకు కానీ వాళ్ళకి అవగాహన కలిగించినట్టయితే నీళ్లు లేకుండా నీళ్ళు నిల్వ లేకుండా ఉన్నట్టయితే మనకి దోమకు సంబంధించి మనకు 4 దశలు ఉంటాయి। 4 దశల్లో ముఖ్యంగా ఎగ్గు, లార్వా, ప్యూపా, అడల్ట్। మొదటి 3 దశలు ఏవైతే ఎగ్గు, లార్వా, ప్యూపా అడల్ట్ ఉన్నాయో ఇవి మన ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి ఇంటి బయట ఇంటిలో ఉన్నటువంటి నీటిలో కనుక మనం ఈ నీటిలో ఎవరైతే చేసినట్లయితే తర్వాత దశ అయినటువంటి దోమ పెరగదు। దోమ పెరగకుండా దోమ ద్వారా వచ్చేటువంటి ఈ ఏవైతే డెంగ్యూ కానీ మలేరియా కానీ చికెన్ గునియా కానీ జపనీస్ ఎన్సెఫలైటిస్ కానీ బోధకాలు కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి। వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే దోమ। కనుక ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ముఖ్యంగా ఈ విధమైనటువంటి అవగాహన ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఈ మలేరియా డే వరల్డ్ మలేరియా డే జరుపుకోవడానికి